మల్కాజ్గిరిలోని మల్లికార్జున నగర్లో ఉన్న జ్ఞానక్షేత్రం దగ్గర ఉన్నాం. తమ స్వగృహాన్ని జ్ఞానాన్ని పంచే జ్ఞానక్షేత్రంగా మలుచుకొని జ్ఞాన వితరణ చేస్తున్న బ్రహ్మవేత్త శ్రీ శ్రీ వీరరాఘవ స్వామి వారి గారు ఇక్కడ ఉంటున్నారు. ఈరోజు మనం గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారిని కలుసుకోవడానికి వచ్చాం. ఇక్కడ సత్సంగ సభ్యులు శిష్యులు చాలామంది ఉన్నారు. వారితో మాట్లాడి వారి జ్ఞాన ప్రస్థానాన్ని, అదేవిధంగా గురువు గారితో మాట్లాడి వారి ఆశీర్వాద భాషణాన్ని కూడా విందాం రండి. కలెక్ట్ చేసేసి, అమ్మవారు ఎవరో కాదమ్మా, నువ్వే అమ్మవారివి, వేరే అమ్మవారు ఎక్కడా లేదు. ఇప్పుడు నేను మీరు క్వశ్చన్ వేయకుండా నేను ఆన్సర్ చేస్తున్నా. నువ్వే అమ్మవారివి నా దృష్టిలో. అమ్మవారి నీ ముఖంలో కనబడుతుంది. వేదం ఏం చెబుతుంది అంటే చాలా సీక్రెట్ అన్నమాట, అందరూ అర్థం చేసుకోగలిగింది కాదు. యథా సంకల్పో తథా సృష్టి. మా గురువుగారు చెప్పేవాడు, అద్వైతం వాళ్ళకి సృష్టి గురించి సమస్య లేదు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థము యథా సంకల్పే, నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఎన్ని రకాల సంకల్పాలు చేశావో అవన్నీ పూర్తయినాయో లేదో నీకు తెలియదు. కొన్ని మాత్రమే నువ్వు సక్సెస్గా కంప్లీట్ చేసుకోగలేవో, మిగతా అవన్నీ కూడా రాబోయే జన్మలకి ఇది ఉంది. కానీ ఈరోజు మీరు తీసుకున్న పక్షప్రతాత రహిత అనుభవ ప్రకాశం, రహిత అనుభవ ప్రకాశం, ఈ అనుభవం ఎవరికి వస్తుందంటే భగవద్గీతలో 18వ అధ్యాయం చెప్పిన పరమాత్మ అర్జున విషాద యోగం దగ్గర నుంచి 18వ అధ్యాయం దాకా అన్ని యోగాలే, కానీ ఇంకొకటి కాదు. ఇప్పుడు ఇది అమెరికాలో సిలికాన్ వ్యాలీలో దొరుకుతుందా, బద్రీనాథ్లో దొరుకుతుందా, లేకపోతే శృంగేరి వెళ్ళి దొరుకుతుందా? మా శంకరాచార్యకి అభిషేకం చేయాల, ఆయన మాట్లాడతాడు. మీరు ఆయన మాట్లాడించుకోగల శక్తి నీకు రావాలి. ఈ గ్రంథం మాట్లాడుతుంది, నీకు అర్థం కావాలి. నువ్వు అర్థం చేసుకోగలవా అంటే మిగతా ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ, ఇది మాత్రం లాస్ట్ ప్రయారిటీ. ఈలోపు టపా కట్టేస్తావు. పాత సంచిత కర్మలన్నీ ఎప్పుడు తీర్చుకుంటావు? ఎవరికి పాసాన్ చేసేవి కాదు, ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాల్సిందే. ఇంతమంది ఆత్మీయులు ఎవరికి తగింది వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పగలిగారు, చాలా సంతోషం. కానీ నా దృష్టిలో బయట బోర్డు మీద ఉంది, నేను నిత్యము మానసిక హోమం చేస్తా, నేను నిత్యము 1800 పైన బీజాక్షరాలని నేను ధారపోస్తా స్వామికి. అట్లాంటిది ఎందుకు అనంటే మీ ద్వారా మీ వంశము, మీ బంధువులు, మీ తరతరాలు ఇది కావాలని చెప్పి ఆ 18వ పేజీలో రాసేసి ఉంది. నీకు తెలుసు, ఇట్లాంటి గ్రంథము నా భూతో నా భవిష్యతి ఎక్కడా లేదు. ఈ గ్రంథము నా ఇంటికి నడిచి వచ్చింది. మా చంద్రశేఖరు, భాస్కర్ చాలా కష్టపడి మొత్తానికి తీయించేశారు. దీన్ని తీసి మీ అందరికీ వితరణ చేశారు. కానీ మీరు తీసుకెళ్ళి మీ బీరువాలో మాత్రం పెట్టకండి. దయచేసి రోజుకొక పేజీన చదవండి. మిమ్మల్ని మీరు తరింపజేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఏదైనా అనుమానం ఉంటే, నాలో కనుక శ్వాస ఉంటే మీ అందరికీ ఆన్సర్ చేయగలను. మీరు కనుక ఏదైనా క్లాసులు తీసుకుంటే 10 మందికి జ్ఞాన వితరణ చేయండి. నేను పుస్తకం మీద పైన కవర్ మీద రాసా, భావ వితరణ. నా మనసులో ఏ భావాలైతే నేను అనుభవిస్తున్నానో ఆ భావాలు మొత్తం నేను ఇస్తా. ఆయన నన్ను కొట్టొచ్చు, వాడికి అర్హత లేదు కదా, పోనీ అర్హత ఉన్నవాడు ఎవరో చెప్పని అడుగుతా. నేను ఎంతోమంది వందల వేలల్లో వచ్చారు నా దగ్గరికి, ఈ 10 మందే మిగిలేరు. రమ్మనంగానే వచ్చారు, నేను ఎవరిని పిలవలా, ఆ మూర్తిగానే పిలవమన్నా. ఎందుకో తెలుసా, మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తారట, వాళ్ళకి చెప్పండి. వాళ్ళే భగవత్ స్వరూపులు. భగవంతుడు బద్రీనాథ్లోనూ, శృంగేరిలోనూ, తిరుపతిలోనూ, సింహాచలంలోనూ లేడు లేడు లేడు. మీరు విగ్రహారాధనే చేస్తున్నారు. ద్వైతమే అది. అద్వైతానికి వెళ్తారా వెళ్ళరా అంటే అది మీ మీద ఆధారపడింది. మీకు ఎవరికి మళ్ళీ జన్మ ఉండదు. ఈ జన్మలో మీ కోరికలన్నీ పరిపూర్ణం చేసే బాధ్యత నాది, ప్రొవైడెడ్ ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే.
చేసుకోగలరా అంటే నా దృష్టిలో ఇదిగో హిందీలో ఇది ఫస్ట్ పంజాబీలో రాశారు, తర్వాత ఇది హిందీయా దేవనాగరి అంటే దీన్ని తెలుగులో కూడా దొరికింది ట్రాన్స్లేషన్ ఎగ్జాక్ట్గా. ఇది మీ అదృష్టం కొద్దీ గ్రంథం మీ తలుపు తడుతుంది. మీ తలుపు తడుతున్నప్పుడు మీరు దాన్ని వినియోగం చేసుకుంటే దీనికన్నా మించిన ధనం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడ ఒక్కచోటే ఉంది. చాలా సంతోషం మీ అందరికీ. చాలా ధన్యవాదాలు. దూత మీడియాకి